లెమన్ వాటర్ జనరల్‌గా అయితే వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఎర్లీ మార్నింగ్ తాగితే సూపర్‌గా ఉంటది. కానీ మనం చేసే చిన్న మిస్టేక్ ఏంటి అంటే, లెమన్‌ని మనం హాట్ వాటర్‌తో తాగుతూ ఉంటాం. లెమన్ తాగడానికి లెమన్‌ని మనం రెగ్యులర్‌గా వాడుకునే లెమన్ గానీ, మన ఉసిరికాయ గానీ, మనం రెగ్యులర్‌గా వాడుకునే రీజన్ ఏంటి అంటే, దాంట్లో ఉండే వైటమిన్ సి. కానీ మనం చిన్న ట్రిక్ ఇక్కడ మర్చిపోయేది ఏంటి అంటే, లెమన్‌ని వేడి వాటర్‌లో ఏసుకున్నప్పుడు గానీ, హీట్ అందినప్పుడు గానీ ఏమవుతదంటే, లెమన్‌లో ఉన్న వైటమిన్ సి ఎస్కేప్ అయిపోతది. మనకి వైటమిన్ సి వాటర్ సాల్యుబుల్, కానీ హీట్ రెసిస్టెంట్ కాదది. ఇప్పుడు ఏదైతే వైటమిన్ ఏ ఉందనుకోండి, వైటమిన్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్. అది మనం హీట్ చేసినా కూడా ఏం లాస్ ఉండదు. కానీ వైటమిన్స్ ఏంటంటే వాటర్‌లో మాత్రమే సాల్యుబుల్ అవుతది. ఫ్యాట్‌తో తీసుకుంటే సాల్యుబుల్ అవ్వదది. సో, వైటమిన్ సి అనేది మనము కోల్డ్ వాటర్‌తో తీసుకుంటే హీట్ రెసిస్టెంట్ కాదు కాబట్టి వైటమిన్ సి ఎవాపరేట్ అవ్వకుండా అందులో ఉండి మనకి వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతది. సో, ఎవరైతే వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు హాట్ వాటర్‌తో లెమన్ కాదు, కోల్డ్ వాటర్‌తో లెమన్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే సూపర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లెమన్ వాటర్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసి కాన్‌స్టిపేషన్. ఎవరికైతే కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉంటదో వాళ్ళు రెగ్యులర్‌గా లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటది వాళ్ళకి. ఎందుకంటే వాటర్ ఇంటేక్ అనేసరికి మనం వాటర్ ఒక 2 లీటర్స్ తాగండి అంటే వాటర్ జనరల్‌గా మనం అంత తాగలేకపోతాం లైఫ్ స్టైల్‌లో మనమున్న బిజీ లైఫ్‌లో. అదే లెమన్ వాటర్ ఒక 150 ఎంఎల్ ఈజీగా తాగేయగలుగుతాం. సో, కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళకి వాటర్ ఇంటేక్‌తో పాటు వైటమిన్ సి ఉంటే కాన్‌స్టిపేషన్ ఇష్యూ క్యూర్ అవుతది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరికైతే స్లీప్ కొంచెం నిద్ర సరిగ్గా పట్టదో, కొంచెం డీహైడ్రేటెడ్ అవుతూ ఉంటారో ఊరికే వాళ్ళు ఎండలో వాక్ చేయడం కానివ్వండి, ఎక్కువ అవుట్‌డోర్స్‌లో ఉండడం కానివ్వండి, మన స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఎక్కువగా ఆడుతూ ఉంటారో, స్పోర్ట్స్ రెగ్యులర్‌గా కాకుండా వాళ్ళ హాబీలాగా పెట్టుకొని రెగ్యులర్‌గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి డీహైడ్రేషన్‌తో పాటు కొంచెం స్లీప్ అనేది తగ్గుతూ ఉంటది. ఈ ఓవర్ ఎక్సర్‌సైజ్ వల్ల. ఇది మనము నైట్ టైమ్‌లో కొంచెం లెమన్ వాటర్ సింపుల్ నార్మల్ టెంపరేచర్ వాటర్‌లో లెమన్ ఏసేసుకొని తాగితే వాళ్ళకి స్లీప్ ఇంప్రూవ్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ డీహైడ్రేషన్ అనేది పెరుగుతూ ఉంటది. ఇంకోటి లెమన్ మనము తరచుగా వాడాల్సింది ఏంటి అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్‌తో. మనకి వెజిటేరియన్స్ వచ్చేసరికి నార్మల్‌గా ఐరన్ అనేది మనకి నాన్ వెజ్ సోర్సెస్‌లో ఎగ్‌లో గానీ, ఫిష్ లివర్‌లో గానీ, చికెన్ లివర్‌లో అయితే ఉంటది జనరల్‌గా. కానీ వెజిటేరియన్ సోర్సెస్ వచ్చేసరికి వెజిటేరియన్స్ తినేప్పటికి ఏమైపోతదంటే ఐరన్ అబ్సార్ప్షన్ అనేది చాలా హిండర్ అయిపోతది. మనము టిఫిన్ చేసేటప్పుడు చాలామందికి కాఫీ తాగే అలవాటు, టీ తాగే అలవాటు ఉండడం వల్ల ఐరన్ రిచ్ ఫుడ్ ఇప్పుడు మనకి పాలకూరలో ఐరన్ చాలా రిచ్ ఉంటది. కానీ మనం జనరల్‌గా పాలకూరని కొంచెం పప్పుచారు పాలకూరతో తినడం గానివ్వండి, టొమాటో పాలకూరతో తినడం వల్ల ఆ పాలకూరతో పాటు పులుపు తగలడం వల్ల, కాఫీ తాగడం వల్ల, టీ తాగడం వల్ల మనకి ఐరన్ అబ్సార్ప్షన్ అది హిండర్ అవుతుంటది. మీరు హాయిగా మంచి ఐరన్ రిచ్ ఫుడ్ తిన్నా కూడా మనకి అది అబ్సార్ప్షన్‌లో హిండర్ అయిపోతది. సో, నేను వెజిటేరియన్ అండి. నేను ఐరన్ తింటున్నాను కానీ నా హెచ్‌పీ మాత్రం అసలు పెరగట్లేదు. 8 ఉంటుంది, 10 ఉంటుంది. నాకు చాలా అలసిపోయినట్టు అంటూ ఉంటారు కదా! వాళ్ళ కోసం ఏంటి అంటే వెజిటేరియన్స్ తిన్న మీల్ తర్వాత ఒక చిన్న గ్లాసెడు లెమన్ వాటర్ తాగడం ఒక అడ్వాంటేజ్. అనీమియా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా బ్లడ్ ఎక్కియడమే ఇంకొక ఆప్షన్ అనుకున్న వాళ్ళకి బ్లడ్ ఇన్‌ఫ్యూజన్ చేసుకున్నా కూడా 8, 9 అవుతది. అంతేగాని 12 అవ్వడం పాసిబుల్ అవ్వదు. టైం తీసుకుంటది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే తిన్న వెంటనే బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ, డిన్నర్‌లో గానీ ఐదర్ లెమన్‌ని ఖచ్చితంగా స్క్వీజ్ చేసుకోవాలి ఫుడ్డులో. లేదంటే లెమన్ విత్ వాటర్ నార్మల్ వాటర్‌తో తాగితే సరిపోతది. ఇంకొకటేంటి అంటే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సిట్రిక్ యాసిడ్ తినొచ్చా అని ఒక క్వెషన్ ఉంటది. సిట్రిక్ యాసిడ్ తినొచ్చు. కానీ వాళ్ళ మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అసలు స్టోన్ ఎలా ఫార్మ్ అవుతుంది. మనము వాటర్ కంటెంట్ సరిగ్గా తినకుండా కిడ్నీస్‌లో ఆ యాసిడ్ అనేది ఫార్మ్ అవుతుంది. మనము నార్మల్‌గా వాటర్ త్రూగా మనము స్టమక్‌లో ఏసిన తర్వాత స్టమక్‌లో డైజెషన్ జ్యూస్ ఉంటది. ఆ జ్యూస్ ఆ సిట్రిక్ యాసిడ్‌ని కంప్లీట్‌గా న్యూట్రలైజ్ చేసి వైటమిన్ సి అబ్సార్ప్షన్ చేసుకొని మన నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్తది. సో, మనం తాగే లెమన్ వాటర్ డైరెక్ట్‌లీ కిడ్నీస్‌కి వెళ్ళట్లేదు కాబట్టి లెమన్ వాటర్ హాయిగా తాగొచ్చు. కానీ కిడ్నీ ఇష్యూ ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ వాటర్ ఇంటేక్ ఎలా ఉంది. ఆ వాటర్ ఇంటేక్ బావుంది అంటే ఇన్‌ఫాక్ట్ మన స్టోన్స్ కరిగిపోవాలంటే వైటమిన్ సి హెల్ప్ చేస్తది వాళ్ళకి తగ్గించడానికి.
మనం మాత్రం కొంచెం రివర్స్‌లో అనుకుంటాం. నాకు యూరిక్ యాసిడ్ ఎక్కువుంది అండ్ నాకు స్టోన్స్ ఫార్మ్ అవుతున్నాయి. నా యాసిడ్ కంటెంట్ ఎక్కువుంది అనుకుంటారు. అది వాటర్‌తో సాల్వ్ అవుతది. ఎక్స్‌ట్రా లెమన్ వాటర్‌లో తాగడం వల్ల వైటమిన్ సి వల్ల అది హెల్ప్ అవుతది తప్పితే మనకి హార్మ్ మాత్రం